Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. Guys, as usual, తెలంగాణలో నిన్నటి వరకు చేసిన వీడియోస్లో కట్ ఆఫ్స్ గురించి, సెలెక్షన్ ప్రాసెస్ గురించి, సో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేశాము. బట్ ఇదంతా ఒక ఎత్తు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎవరైతే క్వాలిఫై అవ్వలేకపోయారు, గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ, సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే 4 అంటే 2కి ప్రిపేర్ అయిన వాళ్ళన్నా 1 అయినా 3 అయినా, చాలామంది 4 ఎగ్జామ్ కూడా రాశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ గ్రూప్ 4లో అంటే జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళలో ఎంతో మందికి గ్రూప్ 1 450+ మార్క్స్ వచ్చాయి. సో ఒక పెద్ద దానికి వచ్చే ముందు ప్రతి దాంట్లో ఏదో ఒక దానికి ట్రై చేద్దాం అనుకున్నట్టు 4 ట్రై చేశారు. 4 చాలా మందికి మిస్ అయింది. సరే 1 2 3 ఉంది అన్న హోప్ ఉంది. సో ఫైన్, 1 పక్కన పెట్టండి. 2 3 కూడా రాశారు. 2 రిజల్ట్ వచ్చింది. సరే 2 పోయింది, కనీసం 3 అయినా ఉండొచ్చు అన్న థింగ్స్లో ఉన్నాయి. ఇంకా 3 కూడా పోయింది. గ్రూప్ 1 2 3 4 ఈ 4 సబ్జెక్ట్స్ కూడా మిస్ అయిపోయాయి. సో 1 2 3 4 5 6 ఇలా ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ పోతుంటే వాళ్ళు స్పెండ్ చేసిన సంవత్సరాలు ఎన్నో. సో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా సెలెక్ట్ అవ్వలేదు. నాన్ సీరియస్ క్యాండిడేట్స్ పెద్దగా బాధపడకపోవచ్చు, కానీ సీరియస్ క్యాండిడేట్స్, నేను అశోక్ నగర్కి వెళ్ళినప్పుడు నిన్న మొన్న కానీ పర్సనల్గా నా స్టూడెంట్స్ని కలిశాను. వాళ్ళకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. నార్మల్గా 2019 బ్యాచ్కి టీచ్ చేసిన స్టూడెంట్స్ కనబడ్డారు. 21 22 23 ఇన్ని బ్యాచెస్కి టీచ్ చేసిన వాళ్ళు కనబడ్డారు. అందరితో మాట్లాడాను. ఐరనీ ఏంటంటే, నేను క్లాసెస్ టీచ్ చేసేటప్పుడు జనరల్గా స్టూడెంట్స్లో ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఈ ఫలానా వ్యక్తి అంటే జనరల్గా ప్రతిసారి క్లాసులో ఇదేంటి అదేంటి అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు స్టూడెంట్స్ నుంచి చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చినప్పుడు, కంటిన్యూస్గా రెస్పాన్స్ వచ్చినప్పుడు, వాళ్ళు అడిగిన డౌట్స్ వాళ్ళందరూ మన బ్రెయిన్లో పడిపోతారు. అరే, ఈ క్యాండిడేట్ ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది, ఈ క్యాండిడేట్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు అని. అలా ఎంతో మందిని అనుకున్నాను. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ పాపం కొంతమందికి తక్కువ మార్కులు వచ్చినాయి, కొంతమందికి మరీ తక్కువ మార్కులు వచ్చాయి. ఏమైంది, క్లాసులు వినేటప్పుడు చాలా సీరియస్గా విన్నారు కదా అంటే, సార్ అప్పుడు సీరియస్గా ఉన్నాము, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మాకున్న పర్సనల్ రీజన్స్ వల్ల సో అయిన వాళ్ళు కొంతమంది దూరం అవ్వడము, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడము, లేకపోతే ఏదో పర్సనల్ రీజన్స్, ఇంట్లో గొడవలు, ఏవో రీజన్స్ ఉండి చాలా మంది వికెట్ డౌన్ అయిపోయి ఎగ్జామ్స్ కంటే ముందు. సో తప్పు పరిస్థితులు అయినప్పటికీ కూడా పరిస్థితులకు తగ్గట్టు మనకు మనం అదుపులో ఉండాలి. లేకపోతే స్వీయ నియంత్రణ అంటారు కదా, కొన్నిసార్లు అది కూడా మన చేతుల్లో ఉండదు. సో వీటన్నిటి వల్ల ఎంతో మందికి మిస్ అయింది. సో బట్ చాలా డిప్రెస్డ్గా ఉన్నారు. ఏంటి పరిస్థితి అంటే, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్సే కాదు, మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా. అన్నా ఊర్లలోకి వెళ్తుంటే ఎగతాళి చేస్తున్నారన్నా, చూసి నవ్వుతున్నారన్నా, ఏదో ఒక సాధిస్తావు అనుకుంటే ఏది లేదు, ఎందులో ర్యాంక్ లేదు, నిన్న మొన్న మా వాడు కూర్చున్నాడు, వాడికి ర్యాంక్ వచ్చింది, 3-4 సంవత్సరాల నుంచి కూర్చుంటున్నావు, నీకు ర్యాంక్ రాలేదు, ఇలాంటివి ఎన్నో. సో అవమానాలు గైస్ ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. అవమానాల్ని మెట్లుగా స్వీకరించినప్పుడే మనం హైయెస్ట్ స్టేజ్కి వెళ్తాము. ఈ అవమానాలు మీరు ప్రతి ఒక్కరు లైఫ్లో టాప్ పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవమానాలు ఇట్స్ వెరీ కామన్ ఫర్ దెమ్. కానీ అవమానాలు పడేటప్పుడు ఖచ్చితంగా లోవెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం లైఫ్లో. వీటన్నిటిని ఎట్లా తిప్పికొట్టాలి కానీ మనకు తెలీదు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. ఫర్ ఎవ్రీథింగ్ టైమ్ విల్ ఓన్లీ టేక్ ద ప్రాపర్ రివెంజ్. గుర్తుపెట్టుకోండి. అయితే ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అనే సామెత ఉంటుంది కదా, అంటే ఇక్కడ మ్యాటర్ కుక్క అని కాదు, ఆ ప్లేస్లో ఉన్న ఎవరికైనా, మనకైనా, దేవుడికైనా ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చేంత వరకు మనం ఓపికగా వెయిట్ చేయడం తప్పితే ఏముండదు. సో ఇప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే, కొన్ని మిస్టేక్స్ ఎలా ఉన్నాయంటే, జాలి కంటే ఎక్కువ బాధేసింది ఓఎంఆర్ మిస్టేక్స్. ఒక్కరు కాదు, ఆల్మోస్ట్ 7 to 8 మెంబర్స్ ఓఎంఆర్ మిస్టేక్స్. అంటే ఓన్లీ చదవడమే ధ్యేయంగా పెట్టుకొని ఆ ఎగ్జామ్ నర్వస్నెస్ వల్ల ఓఎంఆర్లో మిస్టేక్స్. ఇంకొంతమంది అయితే ప్రతిసారి ఎగ్జామ్ కంటే ముందు వీడియోలో చెప్పాను, ఒకటేసారి అన్ని క్వశ్చన్ పేపర్లు రాసుకొని లాస్ట్కి మార్క్ చేసుకొని బబ్లింగ్ చేసుకునే టెండెన్సీని పక్కన పెట్టండి అని. అయినా వినకుండా అలాగే వెళ్ళిపోయారు. సో ఒకదానికొకటి బబ్లింగ్ చేయడము, ఒకసారి పేపర్లో టిక్ చేసిన దానికి ఓఎంఆర్లో కరెక్ట్గా బబ్లింగ్ చేయడం, ఇట్లా ఎన్నో రీజన్స్ వల్ల సో దే మిస్డ్ ఇట్. సో ఫైనల్గా ఇప్పుడు ఏం చేద్దాం, సో రాబోయే ఇంకొన్ని రోజులు సో సీరియస్గా ప్రిపేర్ అయిన క్యాండిడేట్ ఏం చేయాలి,
అన్సీరియస్గా ప్రిపేర్ అయిన క్యాండిడేట్ ఏం చేయాలి, నిజంగానే ఈ ఫీల్డ్లో ఉండాలన్నా ఇంకేదైనా ఫీల్డ్ని ఎంచుకోవాలా? ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్. సరే, ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తూ ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే మిస్టేక్స్. ఇది చాలా చిన్న పిల్లలకు, అంటే దగ్గర కూర్చొని చిన్న పిల్లలకు చేస్తున్న తప్పులు అంటారు కదా, సో అంత క్లియర్గా చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు నువ్వు స్పెండ్ చేయకపోతే రేపు ఆ తర్వాత వచ్చే ప్రతి సంవత్సరం నువ్వు చదివే చదువు ఇవన్నీ కూడా వేస్ట్. సో ఫస్ట్ స్టూడెంట్స్కి నేను చెప్తుంది ఏంటంటే మిస్టేక్స్, అనలైజ్ యువర్ మిస్టేక్స్. సో మనకు జనరల్గా ఎంతో మంది మిత్రులున్న మన మనసే మనకు అసలైన మిత్రుడు అంటారు కదా, మిత్రువు అంటారు కదా. సో మీ మనసుతో టైం స్పెండ్ చేయండి. ఎందుకు మిస్టేక్స్ అయ్యాయి అంటే లాస్ట్ 1-2 yearsగా నీ ప్రయాణం ఎలా సాగింది, ఎక్కడెక్కడ నువ్వు చేసుకున్న మిస్టేక్స్ ఏంటి, సో ఎగ్జామ్ హాల్లో నీ ప్రవర్తన తప్ప, లేకపోతే నువ్వు సరిగ్గా చదవలేదా, సరిగ్గా చదివావా, సరిగ్గా చదివిన తర్వాత ఎందుకు ఆన్సర్ చేయలేకపోయావు, నువ్వు చదివిన బుక్స్ రాంగా, బుక్స్లో నుంచి ఆన్సర్స్ రాలేదా, సో ఏంటి ఎవ్రీథింగ్. సో నీ మిస్టేక్స్ నువ్వు పక్కాగా తెలుసుకోవాలి. సో మిస్టేక్స్ కోసం 3 hours, సో 3 గంటలు కనీసం, 3 ఏంటి 4, 5, 10 ఒక రోజంతా స్పెండ్ చేయండి. ఎవరుండదు, ఏకాంతంగా నీకు నువ్వే ఉంచుకో. ఏడుపు వస్తుంది. సో ఎందుకంటే ఆ ఏడుపులో ఇంకా మన ఎమోషన్స్ లో ఇంకా ఎక్కువ థాట్స్ వస్తాయంట. సో స్పెండ్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ 3 గంటలు. రీడింగ్ రూమ్కి వెళ్తావా, వెళ్ళు, రీడింగ్ రూమ్కి వెళ్ళి కూర్చొని సో ఏం చేస్తావు, ఒక పేపర్ పట్టుకో, రాయు, ఆ పాయింట్ ఈ పాయింట్, ఒక పేపర్ మొత్తం నిండిపోవాలి. సో అంటే ఇట్ రిలీవ్స్ అవర్ ప్రెషర్. సో ఆ మిస్టేక్స్ అన్ని చేయండి. నేను సింపుల్ థింగ్ చెప్తున్నాను. మిస్టేక్స్ గురించి చెప్పినప్పుడు, అంటే నేను మాట్లాడినప్పుడు స్టూడెంట్ అంటే నేను చెప్తూ పోతుంటే ఒక లిస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్, బెస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మార్కెట్లో, మ్యాగజైన్స్ ఎలా అయితే ఫేమస్ గా ఉన్నాయో వీడియోస్ ప్రతి ఒక్క పర్సన్ చాలా చాలా బాగా చెప్తున్నాడు. అది ఎలా ఉంటుందంటే ఒక ఎక్స్ అనే పర్సన్ కరెంట్ అఫైర్స్ చూస్తాం, అవి చాలా నచ్చుతాయి, సో వింటాం. అది విన్న తర్వాత మళ్ళీ ఇంకొక పర్సన్ చెప్పిన కరెంట్ అఫైర్స్ ఇది నచ్చుతుంది, ఇది వింటాం, ఇంకా ఆగవు ఇంకొకసారి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అంటే ఇన్ని నోట్స్, అంటే కొంతమంది వింటారు, కొంతమంది నోట్స్, అంటే ఇంతమంది చెప్పినవి, అంటే ఒక్కరోజు 2-3 గంటలు నువ్వు కరెంట్ అఫైర్స్ కి స్పెండ్ చేసావు. సో ఫైన్, ఒక నెల అయిపోయిన తర్వాత అంతకుముందు నువ్వు విన్న కరెంట్ అఫైర్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగితే ఎవరికి సమాధానం రాదు. ఇక్కడ ఏం చేసినావు అంటే నువ్వు స్పెండ్ చేసావు టైము, కానీ ప్రొడక్టివ్ గా స్పెండ్ చేయలేవు. 2-3 గంటలు ఏంటండి ఒక్కొక్క కరెంట్ అఫైర్స్ కోసం. ఎస్, అందరూ చాలా చాలా అద్భుతంగా చెప్తారు, కానీ ఒక్కటే నువ్వు కావాలి. ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాం, ఒక 5 శారీస్ నచ్చుతాయి, 5 షర్ట్స్ నచ్చుతాయి, నీ దగ్గర డబ్బులు ఉండవు, ఖచ్చితంగా లిమిటెడ్ డబ్బులే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తావు, ఖచ్చితంగా ఒకటే షర్టు ఒకటే శారీ తీసుకుంటావు. సో నీకు 4-5 కరెంట్ అఫైర్స్ నచ్చాయి, నీ దగ్గర టైం లేదు. సో టైం వాల్యూ నీకు తెలియట్లేదు, నీకు టైం తక్కువ ఉంది. కాబట్టి క్రిస్ప్గా ఏది బాగుంది, ద బెస్ట్ ఏంటి ఒకటే, మళ్ళీ అటు ఇటు స్వింగ్ అవ్వకూడదు. అక్కడ నువ్వు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంకొంతమంది మోర్ నంబర్ ఆఫ్ బుక్స్, అంటే ఇవన్నీ చేసినప్పుడే మోర్ నంబర్ ఆఫ్ వీడియోస్, మోర్ నంబర్ ఆఫ్ బుక్స్, మోర్ నంబర్ ఆఫ్ మెంటార్స్. రోహిత్ సార్ కనబడ్డాడు, సార్ ఏం చేయాలి, సో ఇంకొక వై అనే సార్ కనబడతాడు, సార్ ఏం చేయాలి, జెడ్ అనే పర్సన్ కనబడతాడు, సార్ ఏం చేయాలి. సార్లతో ఎక్కువ మాట్లాడుతున్నారు, ఆ సార్లందరూ చెప్పిన ఫాలో స్ట్రాటజీస్ అన్ని తీసుకుంటావు. 10 స్ట్రాటజీలు తీసుకొని ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. నువ్వు 10 స్ట్రాటజీలు ఫాలో అయిపోయావు, ఎక్కడికి వెళ్తావు లిటరల్ గా గైస్. సో నా క్లాసు, అంటే ఆ క్లాసులో ఎంత సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో 200 మార్కులు వచ్చాయి గ్రూప్ 2. అంటే నువ్వు ఊర్లో నుంచి హైదరాబాద్ వచ్చి, నేను చాలా ప్రేమతో చెప్తున్నాను, కోపంతో చెప్పట్లేదు, లిజన్ టు దిస్. అన్నన్ని వేలు హాస్టల్కి వేలు పెట్టావు, రీడింగ్ రూమ్కి వేలు పెట్టావు, కోచింగ్ సెంటర్కి వేలకు వేలు పెట్టావు, ఛాయ్లకు వేలకు వేలు పెట్టావు, బిర్యానీలకు, ఇవన్నిటికి పెట్టినావు. ఎందుకు పెట్టినావు? ప్రొడక్టివ్ అనేది ఉండాలి కదా కనీసం. సరే 600 మార్క్స్ ఉన్నాయి గ్రూప్ 2, సరే ఒక 380, 390, 350 కట్ ఆఫ్ ఉందనుకో. కట్ ఆఫ్కి ఒక 5-10 ఎంతైనా ఓడిపోవడమే, 200 వచ్చినా ఓడిపోవడమే, 10 మార్కులతో తగ్గినా ఓడిపోవడమే. కానీ దగ్గర దాకా వచ్చి ఓడిపోతే ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే దగ్గర దాకా వచ్చాం, ఇంకొంచెం ఎఫర్ట్స్. కానీ ఇంత దూరంతో ఇంకా ఎక్కువ మార్జిన్తో ఓడిపోతే ఇంత కష్టపడి. సో ఇటువంటి థింగ్స్ ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. సో అందుకోసం జస్ట్ స్పెండ్ యువర్ టైం ఫర్ మిస్టేక్స్. ఇంకొకటి ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో నెక్స్ట్ థింగ్, ఇది మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రతిసారి నాకు ఇది సెట్ అవ్వదు, ఇప్పుడు మీకు సెట్ అవుతుంది. ఫర్ సపోజ్ చూడండి, సేమ్ ఇప్పుడు చూస్తున్న స్టూడెంట్స్ ని 2018 నుంచి 25 వరకు ఆల్మోస్ట్ 7, ఇంకా 17లో ఉన్న స్టూడెంట్స్ ని కూడా చూస్తాను, 7-8 స్టూడెంట్స్. నేను కూడా 2012 నుంచి 2020 వరకు ఆల్మోస్ట్ ఒక ఆస్పిరెంట్ లాగా మొత్తం లైఫ్ ని లీడ్ చేశాను, 8 years. అఫ్ కోర్స్ 17 నుంచి టీచింగ్ చేస్తూ, దట్ ఈస్ డిఫరెంట్. ఎర్నింగ్స్ స్టార్ట్ అయినప్పటికీ కూడా స్టూడెంట్ జర్నీ లైక్ ప్రిపరేషన్ లో ఉన్నట్టు 8 years ఉంది.
సో 8 yearsలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, నా యూపీఎస్సి ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్. నేను ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యాను. ఒక స్ట్రాటజీ చాలాసార్లు చెప్పి ఉన్నాను, అగైన్ ఐమ్ జస్ట్ రిపీటింగ్. ఒక స్ట్రాటజీ ఏదైనా ఒక ఎక్స్ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యాను. సో దెన్ ద రిజల్ట్ ఏంటంటే ఫెయిల్యూర్. ద రిజల్ట్ ఈజ్ అ ఫెయిల్యూర్. నాకు రిజల్ట్ రాలేదు, ఫెయిల్ అయిపోయాను. సో నెక్స్ట్ ఒక ప్రతి సగటు యూపీఎస్సి ఆస్పిరెంట్ చేసేది ఏంటంటే మళ్ళీ ప్రిపేర్ అవుతాడు. సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ప్రిపేర్ అవుతాడు. అయితే చేసేది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ లో తను ఏదైతే చేశాడో సేమ్, అంటే అవే బుక్స్, అదే రివిజన్ స్ట్రాటజీ, అదే టైమింగ్స్, ఎవ్రీథింగ్. అంటే ఫస్ట్ అటెంప్ట్ లో ఏదైతే స్ట్రాటజీ దాన్ని ఫాలో అయ్యాడో, సో సేమ్ సెకండ్ టైంలో కూడా సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. సేమ్ స్ట్రాటజీ. ఇప్పుడు చూడండి, మీకు రీజనింగ్ చేస్తారు కదా, లాజికల్ రీజనింగ్ చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు, ఫెయిల్యూర్ వచ్చింది. సేమ్ స్ట్రాటజీ మళ్ళీ ఫాలో అవుతున్నావు, రిజల్ట్ మారుతుందా? ఆబ్వియస్ గా రిజల్ట్ విల్ బి ఫెయిల్యూర్. మళ్ళీ చెప్తున్నాను, రిజల్ట్ విల్ బి ఫెయిల్యూర్. ఇది నాకు ఇలానే జరిగింది. అంటే చాలా మంది యూపీఎస్సి 6 attempts ఇస్తారు కదా, వాళ్ళకి ఇదే జరిగింది. సో ఫస్ట్ అటెంప్ట్, సో సేమ్ స్ట్రాటజీ. సెకండ్ అటెంప్ట్ సేమ్ స్ట్రాటజీ. ఫర్ సపోజ్ థర్డ్ అటెంప్ట్ సేమ్ కాకుండా చేంజ్ అయింది, స్ట్రాటజీ చేంజ్ చేసావు, ఆబ్వియస్ గా రిజల్ట్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సో అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకు, అయితే ఫెయిలా అయితే సక్సెసా. సో స్ట్రాటజీ చేంజ్ అయ్యి ఖచ్చితంగా ఎండ్ ప్రోడక్ట్ రిజల్ట్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు చూడండి, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్. ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ కాలేదు, ఫెయిల్ అయ్యాను. సెకండ్ అటెంప్ట్ ప్రిలిమ్స్ అయింది, అంటే ఇట్లనే అయితే సెకండ్ అటెంప్ట్ ఏం చేశాను? స్ట్రాటజీ చేంజ్ చేశాను, సక్సెస్ అయింది. థర్డ్ అటెంప్ట్ మళ్ళీ అంటే ఇంకా అంటే సక్సెస్ అయింది కాబట్టి సేమ్ స్ట్రాటజీ మళ్ళీ అప్లై చేయొచ్చు మెయిన్స్ లో. అంటే సేమ్, అంటే మీకు చెప్తున్నాను, మీరు ఈ 2-3 సంవత్సరాలు ఏదైతే స్ట్రాటజీ అప్లై చేశారో దానివల్ల మీరు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ అదే స్ట్రాటజీ యూజ్ చేసుకొని అలాగే రోజు 10 గంటలు చదువుతాను, అదే బుక్కులు అదే చదివినా పర్లేదు. ఎందుకంటే బిగ్గెస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, నేను ఒక స్టూడెంట్ అంటే సేమ్ ఇట్లా మాట్లాడినప్పుడు, సార్ నేను ఇన్ని రోజులు సరిగ్గా చదవలేదు, ఇప్పటి నుంచి మీరు ఏ చెప్తా చెప్తా సార్, మీరు ఏ చెప్తా చేస్తాను, నన్ను ఏం చేయమంటారు? అసలు నేను చదివాను సార్, నన్ను మీరు జీరో లాగా కన్సిడర్ చేయండి. ఎందుకు కన్సిడర్ చేయాలి జీరో లాగా? అంటే ఇన్ని రోజులు డబ్బులు కొనుక్కొని బుక్కులు కొనుక్కొని టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తా, డబ్బులన్నా తిరిగి వస్తాయేమో కానీ టైం అస్సలకి రాదు. చదివిన బుక్ ప్రతిదీ మంచిదైతే అదే దాన్ని మళ్ళీ రివైజ్ చేయి. అయితే కోణం మారాలి. అంటే నువ్వు ఫర్ సపోజ్ ఒక బుక్ నేను చూశాను, ఒక బుక్ లో నువ్వు అండర్లైన్ చేసుకున్నావు, అండర్లైన్ చేసుకున్న పాయింట్ కి స్టార్ మార్క్ పెట్టుకున్నావు ఒక బుక్ పైన. ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో వచ్చింది, కానీ నీకు ఈ క్వశ్చన్ కి ఎగ్జామ్ లో గుర్తులేదు, నువ్వు రాంగ్ పెట్టావు. అంటే దాని మీనింగ్ ఆ బుక్ తప్పు కాదు, ఆ బుక్ లో నువ్వు అండర్లైన్ కూడా చేసుకున్నావు కదా, ఆ బుక్ లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, కానీ నువ్వు సరిగ్గా రివైజ్ చేయకపోవడము, లేకపోతే ఇక్కడ అండర్లైన్ చేసేటప్పుడు నీ మైండ్ ఫోకస్డ్ గా లేదు, ఏదో ఊరికి గుడ్డిగా అండర్లైన్ చేసావు అక్కడ, అంటే మనసులో ఇంకేదో ఆలోచించుకొని అది చేసావు. సో కాబట్టి బుక్ తప్పు కాదు, నీది తప్పు. సో నీ ఫోకస్ హ్యాస్ టు చేంజ్. అందుకే క్లియర్ కట్ గా భవిష్యత్తు, ఎందుకంటే నీది గ్రూప్ 4 ఫెయిల్ అయింది, ఫెయిల్ అయినప్పుడు గ్రూప్ 2కి 3కి స్ట్రక్చర్ చేంజ్ చేయాలా? చేంజ్ చేయలేదు, సేమ్ థింగ్. మళ్ళీ 2 ఎగ్జామ్కి అదే చేసావు. అంటే నువ్వు సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతే ఎండ్ ప్రొడక్ట్స్ ఫెయిల్యూరే. ఇప్పటి వరకు ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారో నెక్స్ట్ కూడా ఇప్పుడు చదివినట్టే మళ్ళీ చదివితే, ఇప్పుడు చేసిన విధానమే నువ్వు మళ్ళీ ఫాలో అవుతే 100% ఫెయిల్ అవుతావు. ఇంకా ఫెయిల్ అయ్యేదానికి ఎందుకు ఇక్కడ కూర్చొని? చేంజ్ ద స్ట్రాటజీ. ఒక గొప్ప పరిస్థితి, ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇక బయటికి రండి, ఆ మేనియాలో నుంచి బయటికి రండి. అనవసరంగా ఇన్ని సంవత్సరాలు పెట్టిన టైం వేస్ట్ అయిపోయింది. సో ఇంకేంటి ఐ జస్ట్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఒక సీరియస్ క్యాండిడేట్ ఉన్నారు, ఆ సీరియస్ క్యాండిడేట్ కి రోజులో 9 గంటలు మాత్రమే ఉంటాయి. ఒక సీరియస్ క్యాండిడేట్ చాలా సీరియస్, రోజులో 9 గంటలు మాత్రమే తనకున్న టైం సీరియస్ గా చదివాడు. అతనివి అనుకోకుండా తన చేతులు, అంటే తన చేతుల్లో లేకుండా అనుకోకుండా 6 గంటలు మిస్ అయిపోయాడు, 6 hours మిస్ అయిపోయింది. సో ఆయన చేతుల్లో ఏముందంటే ఒక 3 గంటలు మిగిలింది ఆ రోజుకి తగ్గట్టు. సీరియస్ క్యాండిడేట్. సో ఈ 3 గంటలు శ్రద్ధగా చదవాలి కదా. క్యాండిడేట్ ఎలా తయారయ్యాడంటే, అరే అనవసరంగా ఈ 6 గంటలు వేస్ట్ చేశాను, ఈ 6 గంటలు వేస్ట్ చేశాను, అసలు వేస్ట్ చేయాల్సింది కాదు, నేను 6 గంటల్ని సేవ్ చేసుకునేవాడిని, అక్కడ ఇంకా బాగా చదువుంటే అయిపోయేది, అలా బయటికి వెళ్ళకపోతే అయిపోయేది. సో ఇట్లా దీని గురించి ఆలోచించుకుంటూ ఈ 3 గంటల్ని కూడా వేస్ట్ చేసుకోండి. తర్వాత రియలైజ్ అవుతాడు, అరే కనీసం 1 గంట చదివినా అయిపోయేది కదా. అంటే అయిపోయిన దాని గురించి ఆలోచించి చేతుల్లో ఉన్న దాన్ని కూడా వదిలేసుకున్నాడు. సో సేమ్ ఇలాగే నీ రిజల్ట్ పోయింది, ఇట్స్ ఓకే. సో ప్రతిసారి గెలుపోటములు సహజమే. సో కాలం, సమయం అన్నింటినీ మారుస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ వెరీ క్లియర్లీ. 2 సంవత్సరాల క్రితం రోహిత్ సార్ ఎలా ఉన్నాడు,
10 సంవత్సరాల క్రితం రోహిత్ సార్ ఎలా ఉన్నాడు, 15 సంవత్సరాల క్రితం నేనేమని ఇమాజిన్ చేశాను, కాలేజ్కి ఐ హ్యావ్ డన్ మై కాలేజ్ ఇన్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ కాలేజెస్ లో. సో అంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చేటటువంటి కాలేజీలు. అట్లాంటి నేను ఎప్పుడు సివిల్ సర్వీసెస్ ఆలోచించలేదు, ఎప్పుడు టీచింగ్ ఆలోచించలేదు. ఎక్కడొచ్చాను, ఏం చేశాను, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. నువ్వు పెట్టే ఎఫర్ట్స్ కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా సమాజం గర్వించదగ్గ పొజిషన్ లో నేను పెడుతుంది. సో అంటే ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లాగా నువ్వు ఇన్ని రోజు ఇప్పుడు 6 hours ఏంటంటే ఇప్పుడు ఫెయిల్ అయిపోయావు. అరే ఇన్ని రోజులు బాగా చదివింటే అయిపోయేది, చిన్న చిన్న మిస్టేక్ చేసుంటే అయిపోయేది, ఓఎంఆర్ మిస్టేక్ చేసి ఉండకపోతే అయిపోయేది. ఆ చిన్న మిస్టేక్స్ ని ఓవర్కమ్ చేసుంటే నేను Group 2 కొట్టేవాడిని, నేను Group 3 కొట్టేవాడిని, నేను Group 4 కొట్టేవాడిని, నేను Group 1 కొట్టేవాడిని. అరే నా ఫ్రెండ్ కూడా కొట్టాడు, నేను కొట్టలేకపోయాను, నా మొహం చూపించుకోలేకపోతున్నాను, నేను అవమానాల్ని భరించలేకపోతున్నాను. ఎన్ని రోజులు ఇది చేస్తే నీ చేతుల్లో ఉన్న టైం, నీ చేతుల్లో ఉన్న నెక్స్ట్ కాబోయే ర్యాంక్ ని మిస్ చేసుకుంటావు. దట్స్ వై ఫస్ట్ ఈ మేనియాలో నుంచి బయటికి రండి. సెలెక్ట్ కాలేదు, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. సో వీటిలో నుంచే మనం బయటికి రావాల్సింది తప్ప ఎవ్రీ వన్ ఫేసెస్ అ ఫెయిల్యూర్. రోహిత్ శర్మ లాంటి వ్యక్తి, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, వరల్డ్ కప్ అంటే ఇప్పుడు చూడండి. సో ఒక వరల్డ్ కప్ పోయింది, అయిపోయిన వెంటనే T20 వచ్చింది, అయిపోయిన వెంటనే ICC ట్రోఫీ వచ్చింది. అంటే ఆ ఫెయిల్యూర్ అంటే మళ్ళీ ఇంకొక టైం వస్తుంది, అయిపోయావు మళ్ళీ Group 2. సో మేబీ వచ్చుంటే నీకు ఏదో కింద స్థాయి పోస్ట్ వచ్చేదేమో, రేపు టాప్ 10 ర్యాంక్ లో కొట్టడానికి ఏం చేయాలి, సేమ్ Group 1 అయినా 2 అయినా ఏపీ అయినా తెలంగాణ సేమ్ స్ట్రాటజీ. సో చేంజ్ ఇట్. సో అందుకే నేను చెప్పబోయేది ఏంటంటే క్లియర్ గా, సో ఒక టైం ఫ్రేమ్. ఇప్పుడు ఎవరైతే సీనియర్స్ అంటే ఇప్పటి వరకు ఫెయిల్ అయ్యారు కదా, అందుకోసం నేను సీనియర్స్ అంటున్నాను. ఇన్ని రోజులు మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీరు మళ్ళీ కొత్తగా కోచింగ్ తీసుకోకండి అన్లెస్ అంటిల్ మీరు చదివింది సరిగ్గా లేకపోతే. ఎందుకంటే ఎవరి చేతుల్లోనో మీరు డిపెండ్ అవ్వకండి. సో ఇన్ కేస్ నువ్వు సీరియస్ గా ప్రిపేర్ అవ్వలేదు, లేకపోతే నీ ప్రిపరేషన్ సరిగ్గా అవ్వలేదంటే దెన్ గో ఫర్ ద న్యూ సోర్స్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నీ దగ్గర పాలిటీ ఉంది. సో పాలిటీ ఇంగ్లీష్ మీడియమో తెలుగు మీడియమో లక్ష్మీకాంత్ బుక్కే ఉంది, లేకపోతే నా పాలిటీ నోట్సే ఉంది. సరే నువ్వు సెలెక్ట్ అవ్వలేదు, నువ్వు సెలెక్ట్ కాలేదు, కానీ పాలిటీ సబ్జెక్ట్ బాగా చదివావు. సో రేపు కొత్తగా స్టార్ట్ చేయాలంటే దాని మీనింగ్ చదివింది పక్కన పెట్టి మళ్ళీ కొత్త బుక్ చదవాలని కాదు. ఓకే, ఎగ్జిస్టింగ్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఏదైతే ఉంటుందో ఉండని, దాన్నే ఎఫెక్టివ్ గా రివైజ్ చేయి ఎగ్జామ్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు. సరే అందరూ ఈ లక్ష్మీకాంత్ చదువుతున్నారు కదా, సో మరి 50 మార్కుల్లో నీకు ఎందుకు రాలేకపోయిందంటే నువ్వు సరిగ్గా టెస్ట్ రాయలేకపోయి ఉండొచ్చు. టెస్ట్ రాసినా కూడా ఎందుకు తక్కువ వచ్చిందంటే టెస్ట్ రాసిన తర్వాత నీ మిస్టేక్స్ ని నువ్వు ఎస్టిమేట్ చేయకుండా నెక్స్ట్ టెస్ట్ డైరెక్ట్ గా వెళ్ళిపోయావు. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయలేదు, గుర్తు లేదు అంటే సరిగ్గా రివైజ్ చేయలేదు. సో ఇవన్నీ ఉంటాయి. సో ఒక సీనియర్ కి నేను చెప్తుంది ఏంటంటే, సో మళ్ళీ న్యూ సోర్సెస్ కి వెళ్ళకు. డు నాట్ గో ఫర్ ఎనీ న్యూ సోర్సెస్, అసలు వెళ్ళకు. సో ఇప్పుడు సగం చదివినా ఫుల్ చదివినా అవి పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేవో కనుక్కొని ఆ సోర్సెస్ నే మళ్ళీ కంటిన్యూ చేయి. సో కంటిన్యూ విత్ ద సేమ్. సో మళ్ళీ అంటే నువ్వు ఒకవేళ నీ క్లాసెస్ సరిగ్గా లేకపోతేనే మళ్ళీ కొత్తగా క్లాసెస్ విను, మళ్ళీ వెళ్ళకు. సో నువ్వు చేయాల్సిందే లేదంటే జస్ట్ రాబోయే 6 months అంటే నువ్వు నిజంగా సీరియస్ గా ఉంటే రాబోయే 6 months లో, ఎందుకంటే ఒక ఊపుతో ఉంటాం, ఒక హీట్ తో ఉంటాం. సిలబస్ అయిపోయింది కదా, సో నీ మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని రాబోయే 6 months లో నోటిఫికేషన్ అంటే నువ్వు ఇంకా ఈ ట్రాక్ లో ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్న థింగ్స్ ఏవైతున్నాయి ఇవి మైండ్ లో పెట్టుకో. ఇవి ఉంటేనే ప్రొసీడ్ అవ్వు, లేదంటే స్కిప్ చేసుకుని ఇంకేదైనా ప్రైవేట్ జాబ్ చూసుకో. రాబోయే 6 months. సో ఈ రాబోయే 6 months క్లియర్ కట్ గా ప్లాన్. సో క్లియర్ కట్ గా ప్లాన్. ప్రతిసారి నేను చెప్తున్నాను, మన దాంట్లోనే సీనియర్స్ జూనియర్స్ అని చెప్పి 2 స్ట్రాటజీలు తీసుకొచ్చి ఆల్రెడీ చదువున్న వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్ లో Group 2 ఎలా కొట్టాలంటే సీనియర్స్ మెంటర్షిప్ ప్లాన్ అని ఒకటి చెప్పాను. మీరు అందులో మీరు ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అయిపోతే, లేకపోతే మీరు ఎక్కడో ఒక దగ్గర గైడెన్స్ తీసుకొని ముందుకెళ్తే ఫైన్, పర్లేదు. మీరు ఫ్రీగా ఈ ప్లాన్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, మీరు అవసరం లేదు, ఆ ప్లాన్ మీకు అందుబాటులో ఉంటుంది, ఫ్రీగా డౌన్లోడ్ చేయండి. ఈ ప్లాన్ ఎవ్రీ మంత్ ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే అప్డేట్ అవుతుంది. phase 1, phase 2, phase 3, phase 4 అన్నట్టు ఎవ్రీ మంత్ ఒక ఫేజ్ ఉంటుంది. ఆ ప్లాన్ తీసుకోండి, ఒక నెల రోజులు ఆ ప్లాన్ ప్రకారం ఏం చదవాలి, ఏ రోజు ఏం చదవాలి. సో పాలిటీ 2 గంటలు, హిస్టరీ 2 గంటలు, ఎకానమీ 2 గంటలు, న్యూస్ పేపర్ 2 గంటలు, ఇట్లా క్లియర్ కట్ గా ప్లాన్. ఒకవేళ మీకు ఆల్రెడీ ప్లాన్ ఉంటే జస్ట్ ఫాలో దట్ ప్లాన్. ఈ ప్లాన్ ఇచ్చాను కదా, దాని ప్రకారం చదవండి. ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ రాయి. సో రాసుకొని 6 months క్లియర్ కట్ గా సిలబస్ కంప్లీట్ చేసి నోటిఫికేషన్ వస్తుందా రాదా వాట్ ఎవర్ ఇట్, సిలబస్ అయిపోయింది కదా, ఇంకేదైనా చేసుకో. ప్రైవేట్ సెక్టార్ జాబ్ చేస్తావా,
లేకపోతే ఎందులోనైనా టెంపరీగా సెటిల్ అయిపోయి సో దెన్ కంటిన్యూ. ఎందుకంటే నువ్వు ఇప్పుడే ఆపేసి కంప్లీట్ గా టెంపరీ అంటే ఇంకొక పాయింట్, నువ్వు డైరెక్ట్ గా టెంపరీగా జాబ్ చేసేసుకొని చూసుకొని, ఎందుకంటే ప్రిపరేషన్ సరిగ్గా ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కమ్బ్యాక్, మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి చదవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. బట్ దట్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు ఫెయిల్ అయ్యావంటే నువ్వు సరైన స్ట్రాటజీ ఫాలో కాలేదు. సో ఇప్పుడే ఛాన్స్ ఉంది, ఆ స్ట్రాటజీని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకొని, సిలబస్ ని పూర్తిగా కంప్లీట్ చేసుకొని, మాక్ టెస్ట్ లో 150 మార్కులు ఉన్న మాక్ టెస్ట్ లో అట్లీస్ట్ ఒక 100 నుంచి 110 మార్క్స్ కంటిన్యూస్ గా ఒక 10 టెస్టుల్లో 100 నుంచి 110 మార్క్స్ వచ్చే విధంగా నీ పర్ఫార్మెన్స్ ఉండాలి. నీ పర్ఫార్మెన్స్ అలా ఉండాలంటే నువ్వు అలా చదవాలి. నువ్వు అలా చదవాలంటే సో నీకు కరెక్ట్ గా స్ట్రాటజీ, నీకు చెప్పడానికి ఒక వ్యక్తి, లేకపోతే కావాల్సిన బుక్స్ టైంకి కంప్లీట్ చేసుకోవడం, ఇలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వండి. కొత్త బుక్స్ చదవడం, కొత్త క్లాసెస్ వినడం, కొత్త స్ట్రాటజీ మార్చు, ఇవి మాత్రం మార్చకు. సో ఇలా ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ ని విన్నాను, ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అంటే వస్తారు, నోటిఫికేషన్ లేదు కదా అంటే, ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇంకా అశోక్ నగర్ లోనే ఉంటాం. ఇంటిలో నుంచి మనం డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాం, రూమ్ లోనే ఉంటాం, రీడింగ్ రూమ్కి వెళ్తాం, కానీ సీరియస్నెస్ ఉండదు. నోటిఫికేషన్ రాని అంటే అంత చదివామనే భ్రమలో ఉంటాం. నువ్వు అంతా చదివితే సక్సెస్ కొట్టేవాడివి కదా, అవునా కదా? నువ్వు చదివావు కానీ నీకు సక్సెస్ రాలేదంటే నీ చదవడంలో ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని నోటిఫికేషన్ వచ్చే లోపు నువ్వు సరి చేసుకో. సరే, ఇప్పుడు రోజుకి 2 గంటలే నేను స్పెండ్ చేస్తాను, నోటిఫికేషన్ ఎక్కడో ఉంది, మిగతాదంతా టైం పాస్ చేస్తానంటే ఉండక వెళ్ళిపోవు, ఊరికి వెళ్ళిపోయి, లేకపోతే ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకొని ఆ 2 గంటలు జాబ్ చేసేవాడికి కూడా దొరుకుతుంది కదా. ఎవరి కోసం? ఎందుకంటే 22 నుంచి 30 ఇయర్స్, దిస్ ఏజ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. నువ్వు రోజు పూర్తి స్థాయిలో ఇంకా అశోక్ నగర్ లోనే ఉంటాను, ఇంకొక అటెంప్ట్ ప్రిపేర్ అవుతాను అనుకుంటే ఇలా అవారాగా ఇలా జల్సా చేస్తూ ప్రిపేర్ అవుతానంటే ఉండకు, వేస్ట్. సో అశోక్ నగర్ కి భారం నువ్వు. సో చాలా, ఎందుకంటే చెప్తున్నా, ఒక అన్నగా చెప్తున్నా, నేను చాలా మందిని చూసాను. మీరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉంటే ఏం కాదు, రోజు 2 గంటలు చదవడానిక ప్రతి నెల హాస్టల్ ఫీజు కట్టడం, ప్రతి నెల రూమ్ రెంట్ కట్టడం, ప్రతి నెల రీడింగ్ రూమ్కి వెళ్ళడం, సో ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకోవడం, టెస్ట్ రాయడం, ఎందుకు రోజు 2 గంటలు? సో నువ్వు నిజంగా సీరియస్ గా ఉంటే అన్ని, ఎందుకంటే నువ్వు అంటే నువ్వు సంపాదించే కెపాసిటీని నువ్వు సంపాదించకుండా చదువుతున్నావు కాబట్టి, కానీ దీనైనా అంతఃకరణ శోధితో చేయాలి. జస్ట్ 6 months స్పెండ్ చేయి, మొత్తానికి మొత్తం ఆ సిలబస్ ని కంప్లీట్ చేయి, తర్వాత ఏదైనా సగం జాబ్ చేసుకుంటూ సగం చదవడమో ఇంకేదైనా చూడు. నేను ఈ 7-8 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో రకాల స్టూడెంట్స్ ని చూశాను, అందుకే అంత క్లియర్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక 3-4 days నుంచి డిప్రెస్కి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్. సార్, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం, మీతో మాట్లాడాలని ఉంది, ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది. వచ్చారు నన్ను కలవడానికి కూడా. అఫ్ కోర్స్ కొన్ని నా స్టేటస్ చూసి నేను ఇక్కడ వెకేషన్ లో ఉన్నాను అనుకున్నాను, బట్ వచ్చేసాను అనుకుంటున్నారు, బట్ వచ్చేసాను. చాలా కాల్స్, ఓపికతో అన్ని కాల్స్ ఆన్సర్ చేశాను. ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ చేరదీశాను, మాట్లాడాను కూడా. ఐ హోప్ నేను చెప్పాలనుకుంటుంది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ ఏదైనా మాట్లాడాలనిపిస్తే, ఇంకేదైనా బాధలో ఉంటే, సో ప్రిపరేషన్ కి సంబంధించి ఫ్యూచర్ లో ఏం చేయాలి అనుకున్నా, జస్ట్ కీప్ అ మెసేజ్ టు మీ 9110556858. సో ఈ ప్లాన్ సీనియర్స్ స్ట్రాటజీ అని చెప్పి మన అప్లికేషన్ లోనే ఉంటుంది. ఒకవేళ యాప్ లో లేకపోతే చెప్తున్నాను కదా, అందులో ఆ ప్లాన్ ని ఫాలో అయిపోయి మెంటార్షిప్ అని చెప్పి దానికి అది పెట్టాను, ఒక నామినల్ ప్రైస్. సో మీకు, ఎందుకంటే ఇప్పుడైనా ఒక పర్సన్ ని అంటే ఇప్పుడైనా ప్రతిసారి మీరు చేస్తోంది కరెక్టా కాదా, తప్ప ఒప్ప అని చెప్పి చూడడానికి ఒక పర్సన్ పెట్టుకోండి, ఒక మీ అన్ననో లేకపోతే ఇంకెవరు, ఎవరికి తెలియకుండా ఏం చెప్పకుండా మీది మీరే చూసుకొని, మీకు మీరు ఒక ప్రతిసారి అన్ని అనుభవాల నుంచి నేర్చుకుంటాను అనుకుంటే మన జీవితం సరిపోదు. కొన్నిసారి అవతల వాళ్ళ అనుభవాల నుంచి కూడా నేర్చుకొని, సో మీ సక్సెస్ ని కొంచెం దగ్గర చేసుకోండి. అన్ని ఎక్స్పీరియన్సెస్ తోనే నేర్చుకోండి అంటే సక్సెస్ విల్ గో సో మచ్ ఫార్. సో అందుకే ఇంకేదైనా అనిపిస్తే జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మీ. ట్రాక్ లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటూ, ఎందుకంటే కొన్నిసార్లు చాలాసార్లు ప్రభుత్వాలు కూడా మ్యూజికల్ చైర్స్ ఆడినట్టు ఆడుతున్నాయి స్టూడెంట్స్ తోటి. అంటే ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఉండదు, ఇటు ఏపీలో అటు తెలంగాణలో. అఫ్ కోర్స్ ఒక మెచ్చుకోదగ్గది ఏంటంటే టైంకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఫైనల్ గా కొత్త గవర్నమెంట్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాగే జరిగితే బాగుంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ సైకిల్ అయిందంటే, నోటిఫికేషన్ వచ్చేంత వరకు కొంతమంది చదవరు, సీరియస్ గా ఉండరు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అరే ఎగ్జామ్ టైం తక్కువ ఉంది కదా, ఈ టైంలో సిలబస్ మొత్తం అయిపోదు కదా, పోస్ట్ పోన్ అయితే బాగుంటుంది కదా, ఇటువంటి ఆలోచనలు. సో ఎందుకు ఇవన్నీ? కీప్ ఇట్ అసైడ్. ఒక సీరియస్ క్యాండిడేట్ లాగా
సో ఏం చేయాలి, సో మిస్టేక్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకోండి, భవిష్యత్ కార్యాచరణకి వెళ్ళండి. అండ్ సింపుల్ ఫండా ఏంటంటే లిమిటెడ్ సోర్సెస్, లిమిటెడ్ కరెంట్ అఫైర్స్, లిమిటెడ్ మెటీరియల్స్, లిమిటెడ్ వీడియో క్లాసెస్, తక్కువ చదవండి, ఎక్కువ సక్సెస్ ని పొందండి. మనకు ఒక అది ఆరోగ్యానికి మంచి మంత్రం, సింపుల్ మంత్రం ఏంటంటే మీ కడుపు నిండా తినకండి, ఒక 80% అంటే మితంగా తినండి అంటారు కదా, మితంగా చదవండి. అంటే తక్కువ అంటే తక్కువ అంటే స్కిప్ చేయాలని కాదు, సిలబస్కి తగ్గట్టే పాలిటీకి ఒకటి, హిస్టరీకి ఒకటి, ఎకానమీకి ఒకటి, జాగ్రఫీకి ఒకటి. పాలిటీకి 2, హిస్టరీకి 2, ఎకానమీకి 2. నేను 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా కదా, ఎక్కువ ఆన్సర్లు చేయాలి అవసరం లేదు. లిమిటెడ్ బుక్స్, జస్ట్ గో అండ్ గెట్ ఎ పర్ఫెక్ట్ గైడ్, పర్ఫెక్ట్ మెంటర్. సో మీ సీనియరో లేకపోతే ఇంకెవరైనా పర్ఫెక్ట్ పర్సన్ని చూస్ చేసుకొని మంచి సలహాలు తీసుకొని భవిష్యత్తులో అడుగు బలంగా వేయండి. దట్స్ ఇట్. వీడియో నచ్చితే సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే మనసు విప్పి మాట్లాడుకున్నాం. సో చాలా మంది ఏం చేయాలో ఏం చేయకూడదో మీకు చాలా క్లియర్గా చెప్పాను. ఏదైనా తప్పులు ఏదైనా గట్టిగా చెప్పి మీకు ఏమైనా నొచ్చుకొని ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.